హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరియు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొకసారి బ్యాడ్ న్యూస్ అనేది ఎదురు కావడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు మరియు పీఎం కిసాన్ 22వ విడత నిధులు మరొకసారి వాయిదా పడబోతున్నట్లయితే సమాచారం అండి. వాయిదా ఎందుకు పడుతున్నాయి, మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు, అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పీఎం కిసాన్ సన్మాన్ నిధి 22వ విడత నిధులు 2,000 రూపాయలు ఈ నెలలో మరొకసారి వాయిదా పడబోతున్నట్లయితే సమాచారం అండి. ఇప్పటికే ఈ 2 పథకాలకు సంబంధించి నిధులు అనేవి ఈ నెలలో విడుదల చేస్తారన్నట్లు ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి అధికారుల నుంచి అయితే. కాకపోతే అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు మరియు పీఎం కిసాన్ 22వ విడత నిధులు 2,000 రూపాయలు ఈ ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తున్నట్లు ఎలాంటి అఫీషియల్గా అయితే డేట్ అనేది అనౌన్స్మెంట్ చేయలేదండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అయితే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు మరియు పీఎం కిసాన్ 22వ విడత నిధులు మరొకసారి వాయిదా పడినట్లయితే సమాచారం. సో ఓకేనా, ఒకవేళ ఈ నిధులు ఈ నెలలో విడుదల చేసే పని అయితే పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే డేట్ అనేది అక్కడ రివీల్ అయి ఉంటుందండి, ఈ తేదీన రిలీజ్ చేస్తున్నట్లయితే. సో అఫీషియల్ వెబ్సైట్లో కూడా డేట్ అనేది రివీల్ కాలేదండి. సో కాబట్టి పీఎం కిసాన్ 22వ విడత నిధులు 2,000 రూపాయలు మరియు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు మరొకసారి వాయిదా పడబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ నిధులు వాయిదా పడితే అన్నదాత సుఖీభవ నిధులు కూడా వాయిదా పడతాయా అనేది చాలా మందిలో డౌట్ అయితే ఉంటుందండి. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో ఆ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ అంశాన్ని మనకి తెలియజేయడం జరిగింది. సో కాబట్టి పీఎం కిసాన్ నిధులు కనుక వాయిదా పడినట్లయితే ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ నిధులు అనేవి కూడా వాయిదా పడడం జరుగుతుంది. ఒకవేళ కనుక పీఎం కిసాన్ నిధులు కనుక ఈ నెలలో అయినట్లయితే అదే తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు అనేవి కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, ప్రస్తుతానికి ఈ నెలలో ఈ 2 పథకాలకు సంబంధించి నిధులు అనేవి విడుదల చేస్తున్నట్లయితే ఎలాంటి సమాచారం అయితే లేదు. సో ఖచ్చితంగా వాయిదా పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద 3 విడతల్లో 14,000 రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో అయితే హామీ ఇవ్వడం జరిగిందండి. అందులో భాగంగానే ఇప్పటి వరకు 2 విడతల్లో 10,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇప్పుడు 3వ విడత నిధులు 4,000 రూపాయలు సో రాబోయే రోజుల్లో జమ చేస్తున్నట్లయితే సమాచారం. అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు 21 విడతల్లో ఆర్థిక సాయం అనేది కేంద్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగిందండి. ఇప్పుడు 22వ విడత నిధులు రాబోయే రోజుల్లో విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ కనుక పీఎం కిసాన్ నిధులు విడుదలైనట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు మరియు పీఎం కిసాన్ పథకం కింద 22వ విడత కింద 2,000 రూపాయలు మొత్తం కలిపి 6,000 రూపాయలు జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో ఆ నిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు విడుదల చేస్తామని అయితే మనకి ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఈ 2 పథకాలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో రైతులు అయితే చాలా ఎదురు చూస్తున్నారండి ఈ 2 పథకాలకు సంబంధించి నిధుల కోసం అయితే. సో కాకపోతే ఈ నిధులు అనేవి ఈ నెలలో విడుదల కావట్లేదు అయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో టాపిక్ అయితే ఇదేనండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.